నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ డిబేట్. తెలంగాణ ఎన్నికల సమరం ఊపందుకుంది. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలిచి నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి పార్టీలు. రేసులో లేదనుకున్న బీజేపీ బీసీ నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు నమ్ముకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు సుస్థిరమైన పాలన అందిస్తామని చెప్తుంది. రోజుకో సర్వే రిపోర్ట్ బయటకు వస్తుంది. ఒక సర్వే ఏజెన్సీ బీఆర్ఎస్ గెలుస్తుందని అంటుంటే మరో సర్వే సంస్థ కాంగ్రెస్కు ఎడ్జ్ ఇస్తుంది. మరికొన్ని అయితే టఫ్ ఫైట్ ఉంటుందని, అధికారం ఎవరిదో ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కారు పార్టీ ముచ్చటగా 3వ అధికారంలోకి రానుందా? ప్రజలు హస్తం పార్టీకి అండగా నిలవబోతున్నారా? బీజేపీ బీసీ రాగం ఎంతవరకు కలిసి వస్తుంది? ఇదే అంశంపై ఇవాళ స్పెషల్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి వెంకట్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్లో. అదేవిధంగా దశరథ్ నాయక్ గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా విశ్వవరం గారు బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే కోటేశ్వరరావు గారు. ఏంటి దశరథ్ నాయక్ గారు, ఫస్ట్ ముందుగా అంటే కారు పార్టీకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు అధికారం పూర్తి చేసుకున్న నేపథ్యంలో 3వసారి ముచ్చటగా అధికారం కోసం తహతహలాడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సర్వే సంస్థలు, కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక సర్వేలో కారు పార్టీ మళ్ళీ వస్తుందంటే మరో సర్వేలో లేదు ఈసారి ఎడ్జ్ వచ్చే అవకాశం కనిపిస్తుందని. అంటే మీకు సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అండి. రాజేందర్ గారు, ఈరోజు మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నామండి. వాస్తవంగా చెప్పాలంటే హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. దాదాపుగా మన 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఈ 9.5-10 సంవత్సరాల లోపు జరిగినాయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. అనేక కార్యక్రమాలు మన 2018లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ పథకాలను కూడా కేసీఆర్ గారు అమల్లోకి తీసుకురావడం జరిగింది, ప్రజలకు పంపడం జరిగింది. ఈ రోజు కూడా మేనిఫెస్టోలో చాలా అనేక పథకాలు పెట్టడం జరిగింది. ఆయన చెప్పినటువంటి పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వాలు పరిపాలించింది తెలంగాణ ప్రాంతానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి. ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు సగం తిని ప్రజలకు సగం పోయే విధంగా చేసేవాళ్ళు. కానీ ఈరోజు డైరెక్ట్ లబ్ధిదారులకే అందే విధంగా పథకాలు పోతున్నాయి. కాబట్టి మేము ప్రతి గ్రామాల్లో, ప్రతి తాండాలలో, ప్రతి చిన్న పల్లెలలో తిరుగుతున్నాం. బ్రహ్మరథం పడుతుర్రు. కేసీఆర్ గారు 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నారండి. అభివృద్ధి రాగం పనిచేస్తుందా? అంటే అభివృద్ధిని పట్టుకునే 10 ఏళ్లలో ఇన్ని అభివృద్ధులు చేశాను బీఆర్ఎస్ అంటుంటే, అభివృద్ధి ముసుగులో చేసిన అక్రమాలన్నీ ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి. ఏం అక్రమాలు చూపిస్తున్నాయండి? ఏం అక్రమాలు? నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, ఉద్యోగాల కల్పన కానీ, లేకపోతే ఉద్యోగాలు కల్పించిన అంశాలు కానీ, ఏదైతే తెలంగాణ నినాదం ఉందో నిధులు, నీరు, నియామకాలు ఎక్కడైనా అమలయ్యాయి అంటూ. అవునండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐటీ క్యారిడర్ పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ పరిస్థితులు ఏమున్నది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి తెలుసుకోవాలండి. ఆ రోజులో ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్లు, ఈ రోజు ఎంతమంది పనిచేస్తున్నది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇంకోటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగునీళ్లు అందుతున్నాయా, అందుతలేవా అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా గతంలో మా ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నల్లగొండ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, వలస కూలిగా మారినటువంటి జిల్లాలండి ఈ పాలమూరు జిల్లాలు. అలాంటి జిల్లాలలో ఈ రోజు బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ వచ్చి పనిచేస్తురండి. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు కదా, ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు, వాళ్ళు రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే చెప్తున్నారండి ఇవన్నీ. ఓకే, వెంకట్ గారు నమస్తే అన్న. ఏంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుకు వెళుతుంది? 6 గ్యారంటీలు అధికారం తీసుకొస్తాయా?
అలా ముందుగా ఒక మాట ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు అనేవి ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన గ్యారెంటీలైనా ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే ఇందాక మీరు ఒక మాట కోట్ చేసిరు, నీళ్లు నిధులు నియామకాలు. ఆ అంశం మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ సంక్షేమ ఫలాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్న. దశరథన్న కూడా ఈ మాట ఒకసారి వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తున్నా. సంక్షేమ రాష్ట్రం కోసం తెలంగాణ స్టేట్ కొట్లాట జరగలేదు. ఇది కేవలం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు ఈరోజు కాళేశ్వరంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మనకు తెలుసు. ఇన్ కేసు వాళ్ళు అవినీతి జరగలేదు అని అన్నా కూడా ఒక మాట నేను చెప్తున్నా, ఈరోజు మేడిగడ్డలో కానీ అన్నారం బ్యారేజ్లో ఉన్న ప్రధానంగా 23 టీఎంసీ నీళ్ళని కిందకి వదిలేశారు. అంటే కాళేశ్వరం బ్యారేజ్లో లీకేజ్ జరిగింది. ఆ వ్యవహారం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా లేదనే విషయం తెలిపోయింది. నేను ఇంకో విషయం ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, దశరథన మాట ఏంటంటే పాలమూరు, నల్గొండ ఈ జిల్లాల్లో వలస కార్మికులు వలసలో ఇబ్బంది పడ్డారని అన్నారు. ఇప్పటికీ ఇన్ కేసు వలసలు ఆగిపోతే ఆ మహబూబ్ నగర్ నుంచి ముంబై బస్సు ఆగిపోవాలి, కానీ ఆ బస్సు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకో 2 బస్సులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకో విషయం మేము ఏమంటాం అంటేనా, ఈ రోజు వలస కార్మికులు ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కింది వర్గాల వాళ్ళే వలస కూలీలుగా ముంబైలో వెళ్తుంటారు. ఆ విషయం దశరథనకు తెలుసు. అయితే ఈ విషయం ఏంటంటే వాళ్ళు అప్పుడు చేసిన ప్రధానమైన స్థితి ఏంటంటే, తల్లిదండ్రులు వలసలకు పోయి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించారు. ఏమని చదివించారు, మేము రేపు వలసలుగా పోయినా కూడా మళ్ళీ మా పిల్లలు రేపు జాబులు తెచ్చుకొని ఇక్కడ సుస్థిరంగా వాళ్ళు బతకగలాల్సిన కారణం చేత వాళ్ళు ఇక్కడ ఉంచే ప్రయత్నం చేశారు. కానీ ఏమైందన్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతవరకు వాళ్ళు నియామకాలు చేపట్టారు, ఎంతమందికి జాబులు వచ్చినాయి అనేది కూడా చాలా తేలాల్సి ఉంటుంది కదా. ఇంకో మాట చెప్తున్నారు, దశరథన ఏమన్నారంటే ఐటీ సెక్టార్లో జాబులు బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ KG to PG ఉచిత విద్య ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరో ఆ ఉచిత విద్య అసలు ఫ్రీ విద్య కాదు, అసలు ఉచిత విద్య కాదు. దాంతోపాటు కింది వర్గాల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే లేదు. అలాంటప్పుడు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు కేటీఆర్ గారు ఈ దేశాలు ఆ దేశాలకు వెళ్ళి చాలా కంపెనీలు తీసుకొచ్చున్నారు కదా. ఆ కంపెనీల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి జాబులు వస్తున్నాయా లేకపోతే బయట వాళ్ళకి జాబులు వస్తున్నాయని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. మేమేమంటున్నాం అంటే, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఐటీ సెక్టార్లో తెలంగాణ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి జాబులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు తెలంగాణ మొన్న జరిగిన రిపోర్ట్ ప్రకారం 31వ స్థానంలో ఉంది. 36 రాష్ట్రాలకి మొత్తం ఒక నివేదిక తయారు చేస్తే 31 స్థానంలో ఉంది. అంటే బీహార్తో పోటీ పడుతున్నాం మనం. ఇంకా ఐటీ సెక్టార్లో మన జాబులు రావాలని ఎక్కడ మనం కోరుకుంటాం? మేమేమంటున్నాం అంటే, దేంట్లో ఉందండి వెంకట్ గారు, దేంట్లో ఉంది 36వ స్థానం? ఎడ్యుకేషన్ లో మనం ఎడ్యుకేషన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వేరు ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేరు ఉంది. వెంకట్ గారు మీరు ఒకసారి దానిపైన ఆలోచించండి. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ దాన్ని ఏం చేస్తుంది రిపోర్ట్ ని ఇస్తుంది. ఆ రిపోర్ట్ లో భాగంగా విద్యా వ్యవస్థలో, స్కిల్ డెవలప్మెంట్ లో, వసతుల్లో, దాంతోపాటు టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు, ఒక డిఎస్సి లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని విధాలుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ, ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు? ఈ రోజు మీరు మూసుకుంటున్న ప్రతి బడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టించింది. నేను మాట ఈ సందర్భంగా చెప్తానా, డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లని నేను చూపిస్తా, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరిని నువ్వు చూపియన్నా, మేము వస్తే ఇప్పుడే పోదాం మనం. వెంకట్ గారు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు 50 సంవత్సరాలు పరిపాలించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయండి? అప్పుడు ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి వెంకట్? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని గురుకుల పాఠశాలలు అయినాయి? దశరథ ఒక మాట నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏమంటారంటే, మా హయాంలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తే మీ హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఈ రోజు ఇప్పుడు మనం ఒక మాట ఏంటంటే, ఒక కింది వర్గాల వాళ్ళు, గిరిజనులు కానీ లేకపోతే దళితులు కానీ కింది వర్గాల వాళ్ళు దేంట్లో చదువుతారు? ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతారన్నా. మహేంద్ర యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ, SR యూనివర్సిటీ కానీ, ఇవన్నీ ఎవరి కాలంలో వచ్చినాయి? కానీ కాంగ్రెస్ పార్టీ కాలంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రాలేదే, అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు డెవలప్ అయినాయి కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఎవరు ఇవ్వాలి? యూనివర్సిటీ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం. ఒక నిమిషం వెంకట్ గారు, దశరథ్ గారు ఒక నిమిషం ఏంటి విజిత్ గారు, ఏంటి బీసీ నినాదం బీజేపీకి వర్కౌట్ అవుతుందా? అంటే బీసీ నినాదం పట్టుకుని ముందుకు వెళుతుంది. మొన్నటి వరకు గుర్తు రాని ఆ కులాలు కానీ లేదా బీసీల హక్కులు కానీ ఎన్నికల సందర్భంగా మోడీ 3 సార్లు పర్యటిస్తే 3 సార్లు కూడా ఒకసారి బీసీ నినాదం, ఒకసారి ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎస్సీల ఐక్య వేదిక, ఈ సభలు పెట్టుకుని కులాల మీద బీజేపీ కంచుకోట కట్టడానికి ప్రయత్నాలు చేస్తుందా? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా పార్టీ బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, లేదా బడుగు బలహీన వర్గాల గురించి, ప్రజల గురించి ఆలోచిస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే.
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు అన్నారు మొన్ననే గుర్తొచ్చిందని. మొన్న గుర్తొచ్చింది కాదు, మేము ఇప్పటి వరకు దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పరిశీలన కూడా తీసుకోలేదు. అటువంటిది ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని అభ్యర్థిగా ప్రకటించినాం. మేము పరిశీలన కాదు, అభ్యర్థిగా ప్రకటించినాం. సో అటువంటి ఆ పార్టీ ఈరోజు మా పార్టీ. అదే కాకుండా 27 మినిస్ట్రీలు ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో 27 ఓబీసీ మినిస్ట్రీస్ ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మా తర్వాతనే ఈరోజు ఈ పార్టీలకి ప్రేమ గుర్తొచ్చింది, ఈరోజు బీసీల గురించి గుర్తొచ్చింది, బీసీల సంక్షేమాల గురించి మాట్లాడుతున్నారు. మేము ఏ రోజైతే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించామో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అయితే మొన్ననే బీసీ డిక్లరేషన్ అని పెట్టిర్రు. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకుంది బీసీల మీద ప్రేమ, మీకు లేదు అది అని చెప్పి అంతెందుకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈరోజు గవర్నమెంట్ రూలింగ్లో ఉందో ఈ పార్టీ మొదటి నుంచి కూడా ఏం చేసింది, బీసీలని కులాల పరంగా విభజించింది. ఈరోజు గొర్రెల్ని కాసుకోండి, మీరు ఇది కాసుకోండి, మీరు అది చేయండి అని చెప్పి ఆ వృత్తి గురించి మాట్లాడిందే తప్ప ఆల్ ఓవర్గా మీరు అందరు కూడా చట్టసభల్లోకి రావాలి, ఈరోజు చట్టసభల్లో రాజ్యాధికారం చేపట్టాలి, బీసీలు అందరూ కూడా రిజర్వేషన్ పెంచాలి, ఈరోజు అన్ని బీసీ కుల వర్గాలకు అన్నిటిని కూడా ఈరోజు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి ఏం ఆలోచన చేయకుండా ఈ పార్టీలు ఏం చేసినాయి, మొదటి నుంచి కూడా బీసీలని ఇక్కడే ఉంచాలి, వీళ్ళని పెంచొద్దు, వీళ్ళని పెంచితే మాకు ఇబ్బంది అవుతుంది. 52% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు 20% ఎమ్మెల్యేలు కూడా లేరు ఈ రాష్ట్రంలో? ఎక్కడుంది వీళ్ళకి బీసీల మీద ప్రేమ? అండ్ కాంగ్రెస్ చరిత్రకు వస్తే కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి ఈరోజు వరకు కూడా ఒక వర్గానికే కొమ్ము కాస్తుంది, ఒక కుటుంబం వాళ్ళ గాంధీ కుటుంబం తప్ప ఇంకా మిగతా వర్గాలకి ఈరోజు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలన్న ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాకు బీసీల మీద ప్రేమ ఉంది, మేము చాలా విషయాల్లో ముందున్నాం, బీసీలు అందరినీ కూడా మేము కలుపుకుంటున్నాం అన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ క్యాబినెట్లో ముగ్గురు అంటే ముగ్గురే. ఆ ముగ్గురు కూడా తలసాని యాదవ్, శ్రీనివాస్ యాదవ్ వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన, మన తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన బీసీ గంగుల కమలాకర్. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలు చూస్తే చిన్న పోర్ట్ఫోలియోలు, పెద్ద పోర్ట్ఫోలియోలు ఏమో వేరే వాళ్ళకి ఇచ్చిర్రు, చిన్న పోర్ట్ఫోలియోలు యానిమల్ హస్బెండరీ, సినిమాటోగ్రఫీ, బీసీ వెల్ఫేరు, సివిల్ సప్లైస్, ఇటువంటి చిన్న పోర్ట్ఫోలియో అన్నీ కూడా ఈరోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు పార్టీలు బీసీలని కనీసం ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. బీసీలను ఏ విధంగా దూరం పెట్టాలి, వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పి ఈ రెండు పార్టీలు ఆలోచించినాయి తప్ప బీసీల సంక్షేమం గురించి ఆలోచన లేదు. ఈరోజు బీసీల సంక్షేమం గురించి ఆలోచించి బీసీలో ఉన్న సమస్యల గురించి ఈరోజు ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు మా నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈరోజు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈరోజు కాన్స్టిట్యూషనల్ హోదా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, 27 మినిస్ట్రీస్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు విశ్వకర్మ స్కీమ్ కింద, పిఎం విశ్వకర్మ స్కీమ్ కింద ఎన్నో కులాలకి ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఈరోజు లోన్స్ ఇవ్వడం జరిగింది, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కింద. సో ఈ విధంగా మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా బీసీలకి సపోర్ట్ చేస్తున్న పార్టీ, బీసీల సంక్షేమం, బీసీలు అందరూ కూడా పైకి రావాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలని ఆలోచిస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈ నినాదంతో ఖచ్చితంగా రాష్ట్రంలో పెను మార్పు వస్తుంది. రాష్ట్రంలో నిశ్శబ్దం ఏ విధంగా ఆ రోజు ఓటింగ్ పడుతుందో, ఏ విధంగా నిశ్శబ్ద యుద్ధం జరుగుతుందో డిసెంబర్ 3వ తారీఖు రోజు మనం అందరం కూడా చూస్తాం. ఓకే, కోటేశ్వర గారు నమస్తే. కోటేశ్వర గారు ఏంటి అంటే జరుగుతున్న ఎన్నికల హడావుడి పక్కన పెడితే ఒకటి సర్వే రిపోర్ట్లు ఒకటి హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక సర్వే రిపోర్ట్ ఏమో బీఆర్ఎస్కి ఎడ్జ్గా చూపిస్తే, ఇంకో సర్వే రిపోర్టు లేదు రెండు పార్టీలకి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వస్తుందో తెలియదు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అంటే కొద్ది వరకు కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో సర్వే రిపోర్ట్లు ఇచ్చిన వాస్తవాలు మనకు కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అంటే యావరేజ్లో తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎడ్జ్ కొనసాగుతుంది, ఏమంటారు? దాని గురించి చెప్పబోయే ముందు మన చర్చలో వచ్చింది కనుక తెలంగాణలో ఎడ్యుకేషన్ స్టేటస్ గురించి చర్చకు వచ్చింది కనుక నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి దాని ప్రకారం
నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 తమిళనాడు, నెంబర్ 3 మహారాష్ట్ర, నెంబర్ 17 తెలంగాణ, నెంబర్ 3 మహారాష్ట్ర. అవును. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎగువన 11వ స్థానంలో ఉంది. అందువలన మనం చర్చలో పాల్గొనేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఏదో ఒక ప్రమాణం, ఒకవేళ నీతి ఆయోగ్ తప్పు అయితే మేము మాట్లాడింది తప్పు అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక ప్రాతిపదికను తీసుకొని కనుక మాట్లాడాలంటే బాగుంటుంది. అభివృద్ధి గురించి అనేటువంటిది మానవ అభివృద్ధి సూచికల్లో తెలంగాణ కానివ్వండి, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివ్వండి, ఇక అనేక అంశాలను చూసుకుంటే మానవ సూచికల్లో ఇవేవి ముందు లేవు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎందుకు ముందు లేవు అని అంటే, సాధికారత అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు సాధికారత కాదు. జనానికి అవసరమైనటువంటి ఆదాయం సమకూర్చడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వనరుల కల్పన లేదా ఉద్యోగ కల్పనకు అవసరమైనటువంటి పెట్టుబడులు ఎన్ని పెడుతున్నారు అనేటువంటిది ఒక గీట్రై. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ దిగజారిపోతా ఉంటాయి. అందుకని అటువంటిది ఏమీ లేకుండా సంక్షేమ పథకాలతోనే మొత్తం ఉపాధి కలుగుతుంది అని ఎవరు చెప్పలేరు కదా. ఆ విధంగా చూసుకున్నప్పుడు మానవ అభివృద్ధి సూచికల్లో కూడా దిగజారుతుంది. ఎందుకని దిగజారుతుంది? తెలంగాణలో బంగారు తెలంగాణలో 2006 నుంచి 2012 వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి లేదా సవరించినటువంటి కనీస వేతనాలు, ఈ కనీస వేతనాలు అసంఘటిత రంగంలో కనీస వేతనాలు నేను చెప్పాను. 1 కోటి మంది జనాభా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పట్టణాల్లో పరిశ్రమలు కావచ్చు, చిన్న చిన్న సంస్థలు వ్యాపార సంస్థలు కావచ్చు, లేదా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి 2006-7 నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా వేతనం పెంచినటువంటి పాపన పోలేదు. ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ తెస్తామని చెప్పినటువంటి పాలకులు. అంటే అది అసలైనటువంటి ఆర్థిక సాధికారత. అటువంటి ఆర్థిక సాధికారత కల్పించకుండా, ఆ విధమైనటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వకుండా ఎన్ని కబుర్లు చెప్పినా గానీ ఎంత ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద సర్వేలకు సంబంధించి సర్వేలు అనేటువంటివి నేను వివిధ గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, ఈ సర్వేలు అనేటువంటి కూడా ఒక బూటకం. ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి అవసరమైన విధంగా సర్వేలు ఇచ్చేటువంటి వాళ్ళు ఒకే సంస్థని సర్వే చేయమంటే ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చేటువంటి సర్వే సంస్థల గురించి మనకు తెలిసింది. అందువల్ల ఈ సర్వేలు అనేటువంటివి వీటిని నమ్మకానికి లేదు. రెండవది, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అమెరికాలో కానివ్వండి లేదా ఐరోపాలో జరుగుతున్నటువంటి సర్వేలకి మన దేశంలో జరిగేటువంటి సర్వేలకి చాలా తేడా ఉంది. చివరికి అమెరికాలో సర్వేలు కూడా పుస్తకాల్లో పడినటువంటి ఉదంతాలు గతంలో మనం చూస్తాం. కానీ ఈ సర్వేలను బట్టి కాకుండా పెర్ఫార్మెన్స్ ను బట్టి లేదా పార్టీలు ముందుకు తెచ్చినటువంటి ఎజెండాని బట్టి ఇవాళ జనం ఆలోచిస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకంటే అధికారంలో ఉంది కనుక ఆ పార్టీని ముందు మనం చర్చించాలి. బీఆర్ఎస్ అధికారంలో 9.5 సంవత్సరాల్లో అమలు జరుపుకునేటువంటి పథకాలని మళ్ళా మాకోసారి అధికారం ఇస్తే అమలు జరుపుతాం అనేటువంటి ప్రాతిపదిక అర్థం లేదు. ఇప్పటి వరకు ఎందుకు అమలు జరపలేదు అనే దానికి ముందు వాళ్ళు జనానికి సంజాయిషి ఇచ్చుకోవాలి లేదా వివరణ ఇచ్చుకోవాలి. అందువల్ల ప్రతిపక్షం అనేటువంటిది కర్ణాటకలో కావచ్చు లేకపోతే ఇంకో చోట కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటిది అక్కడ వాళ్ళకి విజయం ఇచ్చిపెట్టింది కనుక అదే నమూనాలో లేదా అదే పద్ధతుల్లో కొంచెం మార్పులు చేసి ఇక్కడ దాన్ని ప్రకటించారు. దాన్ని జనం ఏ మేరకు విశ్లేషిస్తారు అనేటువంటిది మనకి ఎన్నికల్లో తప్ప ఈ చర్చల్లో కానీ లేదా మరొక సందర్భం కానీ వెల్లడయ్యేటువంటి అవకాశం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే అసలు ఆ పార్టీ ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించలేనటువంటి దుస్థితిలో పడింది. ఎందుకంటే ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. అందువల్ల దాని పరిస్థితి అట్లా ఉంటే ఒకవేళ చెప్పినా ఏం చెప్తుంది అనేటువంటిది జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు గతంలో చేసినటువంటి ఉపన్యాసాలు కర్ణాటక సందర్భంలో కానివ్వండి లేదా ఇంకొక సందర్భంలో కానివ్వండి సంక్షేమ పథకాలను కనుక అమలు జరిపేట్లయితే రాష్ట్రాలు దివాళా తీస్తాయి, అందుకని సంక్షేమ పథకాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి భిన్నంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎటువంటి సంక్షేమ పథకాలని ముందుకు తెస్తుంది అనేటువంటిది ప్రశ్న.
బహుశా ఆ కన్ఫ్యూజన్ లో ఉంటే ఏం తెస్తే జనం ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో చివరి నిమిషంలో ఏదో మమ అనిపినట్టుగా ఏదో ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తారేమో. ఎందుకంటే అప్పటికి జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. అందుకని ఆ విధమైనటువంటిది ఏమన్నా తతంగం చేస్తారా అనేటువంటి చూసేట్లయితే, ఇక ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసేట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వాకఓవర్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. బీజేపీ, బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ పైకి అన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో జుమ్లా చెప్పుకోకపోతే ఆ క్యాడర్ నిలబడదు, క్యాంప్ నిలబడదు. అందుకని పోటాపోటీగా ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య. బీజేపీ అనేటువంటి సుదూరంగా ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, వెంకట్ గారు, అన్నా అంటే 10 సార్లు అధికారం ఇచ్చినా ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానికానికి కూడా తెలుసు. అయితే మళ్ళీ ఆ అధికారం ఇవ్వని, లేకపోతే మళ్ళీ అవకాశం ఇవ్వమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. గతంలో 10 సార్లు అవకాశం ఇచ్చాం అంటూ బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ను విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ 10 సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేకపోయింది, సారిస్తే ఇంకేం చేస్తుంది? అన్న ఒక మాట మేము ఏమంటున్నాం అంటే, ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఈ 10 సంవత్సరాల తర్వాత ఇన్ కేసు అధికారం వస్తే ఏం చేయబోతుందని చెప్పి ప్రతి సభలో వాళ్ళు ఈ మాట చెప్పాల్సి ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు, ఇంకేం చేయబోదు, కర్ణాటకలో ఏదో జరుగుతుంది, ఇంకేదో జరుగుతుందని చెప్పి పదే ఆ బూటకపు మాటలు మాట్లాడాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏమొస్తుందని మేము అంటున్నాం. ఒక మాట చెప్తున్నానా, చాలా వేదికల్లో, చాలా బహిరంగ వేదికల్లో కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పలేకపోతున్నారు? గత ప్రతి ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇస్తున్నాము, జాబులు ఇస్తున్నామని చెప్పి ప్రతి చోట అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు దాన్ని గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు? ఆ రోజు కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, మేము టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో మా తప్పు జరిగింది, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం, మేము బరాబర్ ఒప్పుకుంటామని అంటున్నారు కదా. తప్పు జరిగిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు మీరు? ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళారు మీరు? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నియామకాల కోసం కొట్లాడిన ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం చేయడానికి మీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఇంకో విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానా, కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే, నాగార్జున సాగర్ డ్యామ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, కడెం ప్రాజెక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అంత వీక్ గా ఉంది. ఎందుకు? కాళేశ్వరం అనేది ఆ లీకేజ్ కానీ, ఆ వీకేజ్ కానీ ఏదైనా సరే అది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి దాన్ని చెప్తుంది. అంటే ప్రకృతి వైపరీత్యం అంటే వీళ్ళ ప్రభావం లేవని కాదు, ప్రకృతి కూడా ఏమని చెప్తుందంటే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వనరులను మొత్తం దోచుకుంటుందని చెప్తుంది. కోదండరామ్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు. జేసీ ప్రెసిడెంట్ కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ గారు ఒక పెద్ద కుప్ప మీద కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ కుప్పని కాపాడుకోవాలంటే దాంట్లో కొంచెం తీసి ప్రజలకు పంచిపెట్టాలి. ఆ పైసలు పంచిపెట్టినప్పుడే ఈ కుప్పలను కాపాడుకోగలం. ఈ స్థితిలో ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మేమేమంటాం అంటే, మేము ఇప్పుడు ప్రతి ఎలక్షన్ సభలో మా రాహుల్ గాంధీ గారు వచ్చినా, సోనియా గాంధీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా యువకులకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, దాంతోపాటు విద్యార్థులకు ఏం చేస్తాం, అట్టడుగు వర్గాల వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి మేము చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాం కదా. మేము ఎక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ తిట్టడంలోనే మేము దాంట్లో నిమగ్నమై పోలే. మేము ఏం చేస్తాం, మా 6 గ్యారెంటీలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాం మేము చెప్తున్నాం కదా. ఇంకో విషయం చెప్తున్నాం, కర్ణాటకలో మా 5 గ్యారెంటీలో కేవలం 1 గ్యారెంటీ మాత్రమే మేము ఇంకా ఇవ్వలేదు. అది జనవరి నుంచి ఇస్తాం. ఎందుకంటే అది ఎకనామికల్ కండిషన్, ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన అవి ఉన్నాయో అది ఎకనామికల్ కండిషన్ బేస్ చేసుకుంటుంది. మిగతా 4 గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే ఊపుతో, అదే ఉత్సాహంతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేమేమంటాం అంటే, ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఒకటే అంటారు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చేయలేదు అని చెప్పి. మేమేమంటాం అంటే, ఈ రోజు మీరు అమ్మకానికి పెట్టిన ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చేసిందే. ఇంకో విషయం ఏంటంటే, మోర్ ఓవర్ ఈ రోజు తెలంగాణను ఈ రోజు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదనా. మేమేమంటున్నాం, వాళ్ళు తెచ్చామని చెప్పి వాళ్ళకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మేము ఇచ్చామని చెప్పి మేము అది కూడా పెద్ద చర్చ నడుస్తుంది కదా. ఇచ్చామని మీరు అంటున్నారు, తెచ్చామని వాళ్ళు అంటున్నారు, ఇవ్వడానికి సహకరించామని బీజేపీ. వాళ్ళు అవకాశం తీసుకున్న తర్వాత దాన్ని సరైన పద్ధతిలో దాన్ని ఇచ్చేయలేదు కదనా. నేనేమంటున్నా అన్న, అభివృద్ధి అంటే ఇందాక సార్ ఒక మాట అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సంక్షేమ ఫలాల నుంచి అందించినప్పుడు రాదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఆటోమేటిక్ గా అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పెట్టాల్సి ఉంటుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలకు దూరమైనప్పుడు అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పనికిరారన్నా? తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలకు పనికిరారా, లేకపోతే వాళ్ళు ప్రధానమైన వనరు కాదా? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకోవడం కోసం యువత ప్రధానమైన వనరు అయినప్పుడు, తెలంగాణ సాధించుకున్న తర్వాత అదే యువత ఉద్యోగాల రూపంలో ప్రధాన వనరుగా ఎందుకు మారలేకపోతుంది? దాని వెనకాల కుట్రకోణం ఎవరిది దాగి ఉన్నది? మేము ఒకటే అంటున్నామన్నా, ఈ సందర్భంగా ఏమంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
వాళ్ళు పదేసారి ప్రతి వేదికలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తూయెత్తిపోవడం, కాంగ్రెస్ పార్టీని తూయెత్తిపోవడం పని చేసి ఆపేసి మేము ఏం చేశాం, మేము ఏం చేయబోతున్నాం అని చెప్తే బాగుంటుంది. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, ప్రతి ఎమ్మెల్యే పోయి ఒక అవ్వ దగ్గర పోయి అవ్వ నీకు పింఛన్ వస్తుందా అంటున్నారు, కానీ అవ్వ మీ మనోడికి జాబ్ వస్తుందని అడుగుతలేదు. ఎందుకన్నా ఆ ధైర్యం ఎందుకు చాలతలేదు వాళ్ళకి? ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజేందర్ గారు ఒక నిమిషం, దశరథ్ గారు అడుగుతారా? ప్రతి ఇంటికి వెళ్ళి మీ అబ్బాయికి ఏం, లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి చదువుకున్న వ్యక్తులకి జాబ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ రెడీగా ఉందో, లేకపోతే ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో అది ప్రజల ముందుకు తీసుకెళ్తారా? జాబు కాదండి, నేను ఒక తాండాలో పుట్టినటువంటి వ్యక్తిని. నేను తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల తాండాలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. ఈసారి అండి ఏదైతే దాదాపుగా తాండాలలో ఒక 10-15 మంది ఎస్ఐలు కావడం జరిగింది మా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో. అదే విధంగా ఒక 50-60 మంది ఎస్టీ యువకులు కానిస్టేబుల్ కావడం జరిగింది. డాక్టర్స్ ఒక మా సొంతము మాకు మనవ కోడలైతుంది, ఆ అమ్మాయి కూడా డాక్టర్ గా. దశరథ్ గారు పట్టణాలలో గానీ లేకపోతే వరంగల్ పట్టణాలలో గానీ చూసే వాళ్ళము. అది ఎంతమంది యువతకి లబ్ధి జరిగింది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా పెట్టుకున్న యువతకి, ఉద్యమంలో పోరాడిన యువతకి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద హామీలు కల్పించింది. ప్రధాన స్లోగన్ కూడా అదే కదా. అవును, చేస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అడుగుతుంది కదా, శ్వేతపత్రం అడుగుతుంది రిలీజ్ చేయడం కాలేదండి. ఇప్పుడు 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏం చేసింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? అది కూడా ఒకసారి వాళ్ళు గమనించాలి కదా. ఇప్పుడు స్టార్ట్ చేసినామా? 2014 నుంచే చదవడం స్టార్ట్ చేసినావా? 2014 నుంచే బతకడం స్టార్ట్ చేసినావా? 2014 నుంచే రోడ్లు వచ్చినాయా? 2014 నుంచే స్తంభాలు వచ్చినాయా? 2014 నుంచే కరెంట్ తీగలు వచ్చినాయా? ఏమొచ్చినాయన్నా? 2014 నుంచే వెంకట్ గారు నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు అన్ని మీరు ఈ విధంగా మాట్లాడితే దశరథ్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. ఎంతమంది ఆ ఉద్యమకారులు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి? ఎంతమంది యువకులు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది? అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పటిదాకా బీజేపీ సోదరుడు మాట్లాడారు, ఏమని మాట్లాడారు అంటే బీసీలకు మేము న్యాయం చేస్తున్నాం, మా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడి బీసీ నాయకుడికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పి ఏ బీసీ నాయకుడిని ప్రకటించారండి? మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారండి. అదే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి. అదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చేస్తారు. నేను చెప్తా అన్న, మీరు అవకాశం ఇస్తే చెప్తా. చెప్పేది కాదు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మేము మాట్లాడుతున్నాం. బీజేపీలో ఏదైతే బీసీ నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్కసారి బీసీ నాయకుడు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ కాంగ్రెస్ లో కూడా వెంకట్ గారు ఎవరినైనా చేసుకుంటారు కదా. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. వాళ్ళ పార్టీ నిర్ణయం, వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీలో బట్టి బీసీని ఎవరెవరు ముఖ్యమంత్రి చేస్తారు. కానీ ఒకటి నేను ఒకటి అడుగుతా, కానీ అదే ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు. దాని మీద కూడా మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి వాస్తవం చెప్తామండి. అది ఇప్పుడు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉంటేనే బీసీ అధ్యక్షునే తీసి పడేసిరండి బీజేపీ వాళ్ళు. బీసీ ఎక్కడ గెలుస్తారని చెప్పి ఒక 50 సీట్లు గెలుస్తారా అండి బీజేపీ? మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సీట్లు కూడా గెలవదు. సింగిల్ సంఖ్య దాటదు. ఏ విధంగా వాళ్ళు బీసీకి ముఖ్యమంత్రి చేస్తారండి? రైట్, ఒక్క నిమిషం. విజిత్ గారు, ఇప్పుడు 6 గ్యారంటీలతో మేము ముందుకు వస్తున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏ గ్యారంటీ, పార్టీ ఏ పార్టీలో ఉండేది కూడా ఇంకే గ్యారంటీ లేనప్పుడు వాళ్ళకు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారండి? ఫస్ట్ రేవంత్ రెడ్డి బీజేపీ అండి, దాని తర్వాత బీఆర్ఎస్ అండి, దాని తర్వాత టీడీపీ అండి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఏ విధంగా నమ్ముతారండి జనం? ఒక నిమిషం దశరథ్ గారు, ఒక నిమిషం. విజిత్ గారు చెప్పండి. అంటే మేనిఫెస్టోని ప్రకటించే పరిస్థితి కూడా బీజేపీకి. మరోపక్క బీసీ దశరథ్ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. చెప్పండి సార్. మాట్లాడుతూనే అన్నట్టు చెప్పండి, మీరు క్యారీ ఉన్నాం.
అంటే ఏంటి మేనిఫెస్టో ప్రకటించే సిచ్యువేషన్ కూడా బీజేపీకి లేదా? కట్టిగా కొడితే 15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 15 రోజుల్లో మేనిఫెస్టో ప్రకటించలేదు, ఒక బీసీ మంత్రాన్ని పట్టుకుని ముందుకు వెళుతుంది. ఈ సిచ్యువేషన్లో ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళగలుగుతుంది? ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రకటించింది, బీఆర్ఎస్ ఏమో మా మేనిఫెస్టో అని చెప్పి ప్రకటించింది. అవును, బీఆర్ఎస్ కొత్తగా మేనిఫెస్టో ఎందుకు ప్రకటించింది? వాళ్ళు గతంలో 2 times వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు, పనులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ సంక్షేమ పథకాలు చాలా మందికి అందేసినాయి, మేము గెలిచిపోతాం అంటున్నారు కదా. మళ్ళీ కొత్తగా ఇంకో మేనిఫెస్టో ఎందుకు? అసలు ఇప్పుడు మేము గెలిచిపోతాము, మాకేం అవసరం లేదు, మాకు మా బెనిఫిషరీస్ చాలామంది ఉన్నారు, మా స్కీములు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోటి తీసుకున్న వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు అన్నప్పుడు మీరు ఎందుకు ఇంతగానం కాళ్ళకి చక్రాలు వేసుకొని ఒక్కొక్క దిక్కు పరిగెత్తుకుంటా పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటా ఎందుకు ఇంతగానం కొట్లాడుతున్నారు ఫీల్డ్ల మీద? మీరు ఇంట్లో కూర్చుంటే మీకు ఓట్లు వేసేస్తారు కదా. మీరు ఎందుకు ఈరోజు ఇప్పుడు అన్న కూడా కార్లో తిరుగుతున్నాడు అటు ఇటు క్యాంపెయిన్ అని, మీరు అందరూ హ్యాపీగా ఇంట్లో ఏసీలు వేసుకొని కూర్చోండి, మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు. ఎందుకు మీరు ఇన్నిగానో బహిరంగ సభలు పెట్టి ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సీఎం కేసీఆర్ గారు భయపడుతూ ప్రతిరోజు బీసీ ముఖ్యమంత్రి అయితే ఏంది అని చెప్పి, లేకపోతే ఇంకొకటి అయితే ఏంది అని చెప్పి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడకుండా ఏమీ చేయకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే మీ స్కీములు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇంట్లో కూర్చోండి. ప్రజాధనం అంతా ఎందుకు మీరు అంతా ఈరోజు నాశనం చేస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతున్నాం మేము. దానికి సమాధానం ఆగండి. ఇంకొకటి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. మేనిఫెస్టో ఇప్పుడు ఎప్పుడు ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటించాలి? మేనిఫెస్టో ఇంకా 15 రోజులు టైం ఉంది. మేనిఫెస్టో ఈరోజు ప్రజలకు అందించే మేనిఫెస్టో ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. అంతేగాని గాలికి మాట్లాడే మాటలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదు. మేము ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక మాట చెప్పింది అంటే ఖచ్చితంగా ఆ మాటని ఈరోజు చేసి చూపిస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని ఈరోజు ప్రజలకి కావాల్సిన మేనిఫెస్టో ఇవ్వాలి. గాలికి ఏదో 6 గ్యారెంటీలు, అసలు 6 గ్యారెంటీలు ఏడుకెళ్ళిస్తారు? ఇన్ని ఫ్రీబీస్కి జనాలని అలవాటు చేసి ఆ రాజ్యాధికారం కోసము, లేదా మొత్తం అధికారం అంతా మాకే రావాలి, ఎమ్మెల్యేలు అంతా మా వల్లే ఉండాలి, మేమే బీఆర్ఎస్లో ఎందుకు దోచుకుని తింటారు, మేమెందుకు దోచుకు తినొద్దని చెప్పి అడ్డమైన హామీలన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటా ఒక్కదానికి కూడా ఈరోజు ఒక లేదు, గాలికి ఏదో వేగ్గా ఈరోజు ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తే దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కర్ణాటకలో ఏ విధంగా ఈరోజు వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ బోల్తా పడ్డాయో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళు ఇచ్చే గ్యారెంటీలు అన్నీ కూడా ప్రజలు నమ్మట్లేరు. ఎక్కడ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు. వాళ్ళ గ్యారెంటీలు మొన్న కొంతమంది విశ్లేషకులు, కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళు చూసే వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు ఇవ్వాలంటే ఈ బడ్జెట్ కాకుండా అదనంగా ఇంకా 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చిస్తే కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు కావని చెప్తారు. ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళన్ని ఈ డబ్బులని? ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడ ఈ 6 గ్యారెంటీలకి వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు? ఎందుకు రాజ్యాధికారం కోసం ఇంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేయాలి? ప్రజలకు మీకు అధికారం కావాలని అంటే ఇంకా వేరే రకంగా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, గాలికి ఈరోజు మాట్లాడే మాటలు చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. యువకుడు ఉన్నాడు, ఆయన కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్న పిల్లోడు ఉన్నావు, ఇంకా అర్థం చేసుకొని ఈరోజు నిజంగా ప్రజలకు పనికొచ్చేది ఏది అనేది చెప్పి ఆలోచన చేయాలి. కానీ ఇటువంటి మాట్లాడి వీటికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు, ఒక్క నిమిషం, ఇంకొక విషయం నేను చెప్పేది సార్. మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, కర్ణాటకలో మీరు అంటే అక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ మీరు గుజరాత్ లో పాల్గొన్నారు, కర్ణాటకలో పాల్గొన్నారు, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పాల్గొంటారు. మీరు ఫ్రీ బీస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నా? ఎక్కడ ఒకటి నేను అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పు నువ్వు. నేను అడిగేది ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈ రోజు ఉన్న బడ్జెట్ కంటే అదనంగా 50,000 crore రూపీస్ ఈ రోజు పెట్టాలి. ఎక్కడి నుంచి పెట్టుకొస్తారు? మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీకు ఒక క్లారిటీ ఉందా? మీరు చేసిన మేనిఫెస్టో మీద మీరు ఒకటి క్రాస్ టాక్ చేస్తే నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది ఎవరికి వినపడదు. తమ్ముడు ఒక నిమిషం ఆగు. నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పు. వెరీ స్ట్రేట్ క్వశ్చన్. ఎక్కడి నుంచి చేస్తారు? అసలు మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా, మిగతా జిల్లాల నుంచి వచ్చే రెవెన్యూ అంతా, అసలు మీరు ఏం చేయగలుగుతారు? ఎక్కడి నుంచి ఎటువంటి స్కీమ్స్ మీరు ఇవ్వగలుగుతారనే దాని మీద మీకు ఏం రూపకల్పన లేకుండా ఏదో గాలికి మాట్లాడేస్తే ఎట్లా?
అది కరెక్ట్ కాదు. నేను చెప్తాను, ఈరోజు నేను కాంగ్రెస్ చెప్తాను, పార్టీని నేను నమ్మే క్లారిటీ ప్రసక్తే ఇస్తా. లేదు, అవకాశం ఇస్తా. దాంట్లో వెరీ క్లియర్. మీరు- అండ్ అదే విధంగా మీరు డబ్బుల గురించి ఈరోజు కర్ణాటకలో పార్టీ గెలిచింది, ఆ నుంచి ఇష్టానుసారంగా డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఇష్టమైన సర్వే రిపోర్ట్లు ఇచ్చేసి ఎక్కడ చూసినా కాంగ్రెసే అని చెప్పి అంటే మీరు ఈరోజు గుజరాత్ నుంచి కాంగ్రెస్ తెలంగాణ పార్టీకి తెలంగాణకి. కార్యకర్తలు లేరు, క్యాడర్ లేరు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. మీకు ఉన్నది గదే 10 మంది నాయకులు, అదే 10 మంది లీడర్లు. మీరు ఏ విధంగా ఈరోజు టికెట్ల విషయంలో ఏ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిందో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కళ్ళు ఓపెన్ చేసి మరీ చూసింది. మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. ఒకవేళ వీళ్ళకి ఓటేసినా వెంటనే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతుంది అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. చాలా క్లియర్ కట్గా అందరికీ కూడా తెలుసు. ఒకటి కొనే పార్టీ ఏమో వీళ్ళు, అమ్ముడుపోయే పార్టీ ఏమో మీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నమ్మే ప్రసక్తే లేదు. రైట్ వెంకట్. అన్న ఒక మాట, నేను అన్నకు కొన్ని విషయాలు క్లారిటీ తీసి ఏంటంటే కర్ణాటక నుంచి మాకు పైసలు వస్తున్నాయి అంటున్నారు కదా, గుజరాత్ నుంచి మీకు పైసలు వస్తున్నాయన్నా మాకు అర్థం కాదు. అక్కడ ఒక విషయం అయితే చెప్పండి వెంకట్, 50,000 కోట్ల రూపాయల అక్కడ నుంచి మీరు పైసలు 50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ ఏ ఆదాయం హామీ ఇస్తుంది? విజితన నా మాట ఒక మాట ఏంటంటే 50,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఏదైతే ఏది మన 6 గ్యారెంటీలకు వచ్చేది ఉందో దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి పైసలు వస్తే ఏమంది ఒక దిశానిర్దేశం ఉంది. అడ్డంలో ఇచ్చేది కాదన్న. ఇది ఇంకో మాట చెప్తున్నాం. బంగారు తెలంగాణలో ఇది మన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, దాన్ని అప్పుల తెలంగాణ మార్చింది కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా మార్చుదని మీరు ఎట్లా అంటారు? నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇంకో మాట ఏంటంటే ఈ రోజు బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇదని మీరు చెప్తున్నారు కదా, బిఎల్ సంతోష్ కంటే పెద్ద అమ్మకం ఏం కాంగ్రెస్ పార్టీ ఏం చేయదన్నా. ఒక మాట చెప్తున్నా, అసలు మీకు ఇక్కడ అంటే స్పేస్ లేకపోయినా కూడా మీరు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కదా. నేనేమంటున్నా అంటే ఈ రోజు మీ సెక్రటేరియట్ లో ఏది పిఎంఓ ఆఫీస్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమందికి బీసీకి అవకాశం ఇచ్చారు? 27 మినిస్టర్సే ఉన్నారు. పిఎంఓ ఆఫీస్ లో ఉన్నారు ఎవరు, హెచ్ఎంఓ ఆఫీస్ లో ఎవరు ఉన్నారని ఏంది చిన్న చిన్న విషయాలు చెప్పండి. కిషన్ రెడ్డి గారిని ఈ రోజు మీరు ఎందుకు రీప్లేస్ చేసిరు? అదే ఇప్పుడు జనాల్లోకి ఒక క్లారిటీ మెసేజ్ వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ స్ట్రిక్ట్ గా అడిగిన సమాధానం చెప్తా విను ఒక్క నిమిషం విను. ఈ రోజు క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది అన్న దానికి ఈరోజు ఎగ్జాంపుల్ గా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిజీగా ఉంటాడు, తిరగాలి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఈరోజు కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తూ లీడర్స్ని ఈరోజు సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వాలి. కాబట్టి అందుకని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీని పెట్టాలి అని చెప్పి ఈరోజు బండి సంజయ్ గారిని వారి స్థానానికంటే పెద్ద స్థానంలో ఉంచి ఈరోజు కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఒక క్లారిటీ మెసేజ్ ఉండాలి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పి కిషన్ రెడ్డి గారు పోటీ కూడా చేయకుండా అంబర్పేట స్థానం బీసీ బిడ్డ అయిన మన కృష్ణ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం మీద మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఈ మెసేజ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఇప్పుడు జరుగుతుంది. మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సంజయ్ గారు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిగా బండి సంజయ్ గారు ఉంటారని ఎక్కడ కూడా ఎవరు మాట్లాడట్లేరు. కానీ ఎవరైనా ఉండొచ్చు. బీసీ ముఖ్యమంత్రిగా మా లక్ష్మణ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఈటెల గారు ఉన్నారు. సో ఆ మూమెంట్ ఎవరైనా కూడా రావచ్చు. ఇప్పుడు మేము చెప్పింది వెరీ క్లియర్. ఏం చెప్పినామంటే బీసీ ముఖ్యమంత్రి ఈరోజు ఇస్తామని చెప్పినాం. బీసీ ముఖ్యమంత్రిని పెట్టిన తర్వాత ఆయనని వేరే పదవులలో పెట్టి ఆయనని ఎక్కడ కూడా తిరగకుండా చేసి అక్కడున్న స్థానంలో గెలవకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఆ విధంగా ఈరోజు పార్టీ ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ అండ్ వెరీ వెరీ క్లియర్. ఖచ్చితంగా మేము స్టాండ్ ఒకటి ఉంది, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఆల్రెడీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ ఏ విధంగా ఈరోజు బీసీ సంక్షేమంలో ఎంత పెద్దపీట వేసినాం బీసీలకు అనేది కూడా అందరికీ కూడా తెలుసు. సో ఆ విధంగా ఈరోజు మేము బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగడానికి బీసీ ముఖ్యమంత్రి, బీసీలో ఎన్నో కులాలు ఎన్నో విధాలుగా బాధపడుతున్నాయి. ఈరోజు వాళ్ళందరికీ కూడా అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి వస్తేనే అర్థం చేసుకోగలుగుతాడు ఈ బాధ. కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని ఈరోజు మేము పెట్టడం జరిగింది. కోటేశ్వరరావు గారు ఒకటి ఇక్కడ పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాల చుట్టూ, అంటే అన్ని పార్టీలు ఏ రాష్ట్రంలో చూసుకున్నా సంక్షేమ పథకాల చుట్టూ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు అంటే విజిత్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమాలు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మాడ్యూల్లో చూపిస్తున్నాయి పార్టీలని. కానీ ప్రజలకి ఇది అర్థం అవ్వదంటారా? ఇప్పుడు ఇక్కడ సమస్య జనానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీసీ
ముఖ్యమంత్రి అని చెప్పింది. ఉమ్, మిగిలినటువంటి రాష్ట్రాల్లో బీసీలు లేరా? ఉమ్, ఎందుకని అక్కడ ఆ రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పలేదు? అంటే ఆ రాష్ట్రాల్లో బీసీల అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ గెలిస్తే పనిచేయాల్సినటువంటి అవసరం లేదా? ఉమ్. ఎందుకని జరపలేదు? రెండు ఒకటి, ఇప్పుడున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఇప్పుడు బీసీలు ప్రకటించినాం ఉన్నారో కదా ఇప్పుడు కోటేశ్వరరావు గారు, తర్వాత ఫ్యూచర్ లో కూడా ఉంటది. ఇప్పుడు తెలంగాణ ఏమండి? రాష్ట్రం గురించి జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే బెటర్. ఆల్రెడీ ఇక్కడ ప్రకటించినాము, అదే వెంటనే ఇప్పుడు ఇంకొక అలాగే రాష్ట్రంలో అవుతుంది. ఎలక్షన్స్ ఉంటే ఇంకొక దగ్గరికి అలాగే అవుతుంది. ప్రకటించే అవకాశం కర్ణాటక ఉంటది. కర్ణాటక గురించో లేదా ఇతర రాష్ట్రాల గురించో ప్రస్తావన చేసినప్పుడు మిగతా పార్టీల వాళ్ళందరూ దీని దగ్గరికి వచ్చేసరికి అంటే దున్నపోతే దూడల్లోనూ అంటే వేయబోతే ఎద్దుల్లో అన్నట్టుగా నేను చెప్పేది దీని ఏంటంటే గురించి ఆల్రెడీ ఒకటి ప్రకటించాం కదా, ఇంకా ఉంది కదా నెక్స్ట్. నేను మిగతా చోట్ల ఎందుకు ప్రకటించలేదు? అన్ని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉంటే ఒక తెలంగాణలోనే బీసీ అనేటువంటి దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పర్సెంటేజ్ ఎక్కువ. వినండి, నేను చెప్పేది వినండి మీరు. ఎందుకు మిగతా పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని పెడితే ఎందుకు మిగతా పార్టీలు కానీ మీలాంటి విశ్లేషకులు కానీ ఎందుకు బాధపడుతున్నారు? అంటే బీసీ బిడ్డలు చట్టసభలోకి రాకూడదా? అంటే ఐదు మీ రాష్ట్రాల ఆలోచన ఏంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎందుకు తెలంగాణలోనే బీసీలు? మేము అదే కదా, తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం మిగతా 52% ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కావద్దన్నా? బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాదా? ఎందుకు తీసేసారు మీరు? ఒక నిమిషం, వెంకట్ ఒక నిమిషం. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కావద్దా? వెంకట్ ఒక నిమిషం, కోటేశ్వర గారు మాట్లాడండి. విజిత్ గారు ఒక నిమిషం. కోటేశ్వర గారు కంటిన్యూ సార్. ఇప్పుడు మిగిలినటువంటి రాష్ట్రాల్లో బీసీలు లేరా? ఎందుకని ఆ రాష్ట్రాల్లో వదిలేసి ఈ రాష్ట్రం ఒక్కదాని మీద ఎందుకు చేస్తున్నారు అనేది ఒకటైతే, రెండోది ఎస్సీ వర్గీకరణకి మళ్ళీ ఇంకో కన్స్టెంట్ వేస్తారంట. అంటే ఎంతకాలం మోసం చేస్తారు? ఎస్సీ వర్గీకరణ జరిగితే మాత్రాన అదనంగా వచ్చేది ఏమి లేదు. మీరు మూసేస్తున్నటువంటి లేదా అదనంగా 30 సంవత్సరాల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. మొన్న సభకు అంతమంది తరలి వచ్చారు. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు, అదే చెప్తున్నా. నేను అడ్డుదగలుగుతాను చెప్పాను మీకు ముందు, మీరు అడ్డుదగలటం మానుకోండి. ఒక్క నిమిషం. వర్గీకరణ జరిగితే అదనంగా వచ్చేది ఏమీ లేదు అంటున్నాను నేను. ఏమొస్తాయి ఉద్యోగాలు? ఎక్కడి నుంచి వస్తాయి? బీసీ వర్గీకరణ జరిగితే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే అదనంగా వస్తాయా? ఉన్న వాటినే పంచుతారు. ఆ పంచడానికి ఎంతకాలం ఎందుకు పట్టింది? 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఒక కమిటీ వేస్తారండి. అంటే ఈ కమిటీ ఎప్పుడు ఇస్తారు ఈ నివేదిక? ఎప్పుడు చేస్తారు? అది నేను అడుగుతుంది. రెండోది, మీరు మూసేసేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేస్తున్నారు. ఆ మూసేసినటువంటి సంస్థల్లో మరి ఎస్సీలకైనా ఎస్టీలకైనా వర్గీకరణ ఉన్నా లేకపోయినా ఆ ఉద్యోగాలన్నీ గల్లంత అయిపోతున్నాయి. వాటి సంగతి చెప్పకుండా మేము ఒక కమిటీని వేస్తాము తర్వాత ఎప్పుడో చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? అందుకని ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఈ జిమ్మిక్కులు అనేటువంటివి తప్ప మరొకటి కాదు. రెండోది, అసలు బీసీలు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఏమిటనేటువంటి ఒకటి అంటే ద్వంద్వ ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటే, రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే డబ్బు ఖర్చు కలిసి వస్తుంది, ఇబ్బంది ఖర్చు కలిసి వస్తుంది అని చెప్పేసేమో కబుర్లు చెప్తారు. మరి అదే బీసీ గణనకు వచ్చేసరికి మేము బీసీ గణనకు వ్యతిరేకం కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? కేంద్ర ప్రభుత్వం చేయడానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి? ఏమన్నా రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకి ఉన్నదా? లేదు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంటే ఒక ప్రామాణికత అనేటువంటిది ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేసేట్లయితే పిచ్చో ఎచ్చో ఏదో ఒక ప్రామాణికత ఉంటది. దాని గురించి చెప్పకుండా మేము వద్దన్నామా, మేము కమిషన్ వేసాము, ఇవన్నీ కబుర్లు చెప్తే ఎట్లాగా? అందుకని తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఓట్ల కోసం ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక ఇది. అందులోనూ ఈటల రాజేంద్ర గారేమో నాకు ప్రధానమంత్రి గారు నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు అని చెప్పేసి అంటే, పండే సంజయ్ గారు అట్లా చెప్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. తేల్చుకోండి. ఎక్కడ ఈ డిస్కషన్ లేదు కోటేశ్వరరావు గారు. చదవండి, పత్రికల్లో వచ్చింది చదవండి, లేదా మీ వీడియో చూపించండి. పత్రికల్లో వచ్చింది కాదు, ఎక్కడన్నా అన్నది వీడియో చూపించండి. లేనిపోని మాటలు చెప్పొద్దు, జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. రాజకీయ విశ్లేషకులు ఉన్నప్పుడు రాజకీయ విశ్లేషకులాగానే మాట్లాడండి. ఫుల్ పేజీ ప్రకటన ఒక పార్టీ అనలిస్ట్ లాగా మాట్లాడొద్దు దయచేసి. ఖండించమనండి.
ఖండించమనండి ఈటల రాజేందర్ గారు. ఖండించాల్సిన అవసరం ఉంది. ఎన్నో మంది ఎన్నో రాస్తూ ఉంటారు. ఖండించాల్సి అన్ని ఖండించుకుంటూ పోతే ఎలక్షన్లు ఎప్పుడు పోవాలి, ఎప్పుడు గెలవాలి? చెప్పొద్దండి. ప్రజా వ్యతిరేకం ఖండించాలి కదా ఖచ్చితంగా. చెప్పొద్దు మీరు. ఇప్పుడు వ్యతిరేకత వస్తే ఖండించాలి. ఎక్కడ కూడా అటువంటి లేనే లేదు. ఎవరో పత్రిక ఏదో రాసిందంటే దానికి రిప్లై ఇచ్చి కూర్చుంటే ఇంక అదే పని జరుగుతుంటది. కొన్ని వందల పత్రికలు ఉన్నాయి. మురళీధర్ రావు గారేమో బండి సంజయ్ అని చెప్పేసి ఒక లీకులు వదులుతాడు విలేకరుల ముందు. ఈటల రాజేందర్ గారు ఒక పేరు చెప్తారు. అసలు మీరు బీసీ నిజమే, మీరు ఇవ్వండి, బీసీకి ఇవ్వండి, ఓసీకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి. మీరు ఆ కన్ఫ్యూజన్ ఎందుకని తీసుకొస్తున్నారు అది నేను చెప్తా ఉంది. ఖండించండి. ఒక్క నిమిషం దశరథ్ గారి దగ్గరికి వెళ్దాం. దశరథ్ గారు వినపడుతుందా? విజిత్ గారు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఎన్నో పత్రికలు ఎన్నో విధాలుగా రాస్తుంటాయి. దాంట్లో ప్రతిదీ ఖండించడానికి లేదా దాన్ని ఏదో హైలైట్ లేదు. ఇప్పుడు కోటేశ్వర గారు ఒకటే అడుగుతున్నారు, 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రమే ఎందుకు బీసీ అంటే మీరు ఎక్కువ ఇక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లోనే అణగారిన వర్గాలకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనేవాళ్ళు వెనుక పడుతూనే ఉన్నారు. వాళ్ళని అలాగే ఉంచుతున్నారు ఈ ప్రభుత్వాలు. ఎప్పుడు కూడా వాళ్ళని ముందుకు రానివ్వట్లేదు. కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారు. మనం హిస్టరీ నుంచి చూస్తే కూడా బీసీలకు ఎప్పుడు కూడా అప్రెషనే జరుగుతుంది తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా అప్లిఫ్ట్మెంట్, సొసైటీలో వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, వాళ్ళని చట్టసభల్లోకి తీసుకురావాలి. ఈరోజు ఇంత శాతం ఉన్న 52% ఉన్న వాళ్ళని ఇందాక నేను చెప్పిన విధంగా కేవలం 20% ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? ఎందుకు ఈరోజు ఎక్కువ శాతం మంది ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఈరోజు కేవలం ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నారు. దాంట్లో కూడా చాలా చిన్న శాఖలు ఈరోజు వీళ్ళకి ఇవ్వడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా బీసీలను అప్లిఫ్ట్మెంట్ లేదు. ఇంత స్ట్రెంగ్త్ ఉన్న బీసీ ఈరోజు ముందుకు రావాలి. చట్టసభల్లో వాళ్ళందరూ కూడా రావాలి. ఈరోజు 100% అన్ని సోషల్ వెల్ఫేర్స్ అన్ని కూడా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ పరిస్థితి రావాలి, ముందుకు రావాలనే ఆలోచన. అండ్ ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. బీసీల ముఖ్యమంత్రి గురించి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇప్పుడు బీసీల ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్సీ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ కోసం ఈరోజు కమిటీ వేసి 30 ఏండ్ల నుంచి పెండింగ్ ఉన్న ఎస్సీ వర్గీకరణ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొని ముందుకెళ్తుంటే వీళ్ళు మాట్లాడి ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇప్పుడు కమిటీ వేస్తే ఎప్పుడైతుంది ఇవన్నీ. ఇప్పుడు అదొక సామెత ఉంటుంది, పెట్టని దరిద్రుడు పెట్టనోడు ఎట్లా పెట్టకపోయా పెట్టే దరిద్రుడికి ఏమైంది అన్నట్టు. నేను చెప్పేది వినండి, ఒక సామెత ఉంది. ఈ సామెత ఏంటంటే పెట్టనోడు ఎట్లా పెట్టకపోయా పెట్టే దరిద్రుడికి ఏమైంది అని. అంటే చేసేటోనే తిట్టే పరిస్థితి ఈరోజు మిగతా పార్టీలకు ఉంది. వీళ్ళకి కనీసం ఒక ఆలోచన రాలేదు. ఏమాత్రం ఈ పరిస్థితికి ఈరోజు బీసీలని అప్లిఫ్ట్ చేయాలి లేదా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఒకప్పుడు సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆలోచన రాలేదు. మహిళలకి బిల్లు పెట్టాలి, రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్న ఆలోచన రాలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వీటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తుంటే ప్రజలకి చేరువైన న్యాయం చేస్తుంటే ఈరోజు ఈ పార్టీలు ఎందుకు ఈ విధంగా మీద పడి ఈరోజు ఏదో నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిపోద్ది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మా పరిస్థితులు ఏంటి, మేము తిన్న సొమ్మంతా కక్కిస్తారు వీళ్ళు నిల్చోబెట్టి అని చెప్పి భయం ఈరోజు ఈ పార్టీలలో నెలకొని తప్ప వీళ్ళకి ఇంకొకటి లేనలేదు. అండ్ కోటేశ్వరరావు గారు, మీరు అనలిస్ట్ గా ఉన్నప్పుడు మీరు దయచేసి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఉండండి, పార్టీ అనలిస్ట్ గా విధంగా నిజంగా విజిత్ గారు. ఒకటి ఫైనల్ గా దశరథ్ గారు మీరేమంటారు? ఒక పక్క బీజేపీ బీసీ మంత్రంతో ముందుకు వెళుతుంటే సీట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బీసీలకి ఎక్కడ కనీస సీట్లు ఇచ్చిన అవకాశం లేదు, మా పార్టీ సీట్లు కూడా ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చిందని చెప్తున్నారు. రాజేందర్ గారు, అసలుకి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు గెలుస్తారనేది వాళ్ళు ఒకసారి యాద్ చేసుకోవాలి. గెలుపోవడంలో పక్కన పెట్టిన ఇంపార్టెన్స్ ముఖ్యం కదా. గెలుపోవడంలో ప్రజాక్షేత్రంలో గెలుపోవడంలో ఏ పార్టీకి ఎలా ఉందో ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ముందు పార్టీలో ప్రియారిటీ అది. జనం మస్తు వచ్చిరని, కానీ ఇక్కడ ఒక సీటు మాత్రమే పరిమితమైంది, ఒకే సీటు పరిమితమైంది. ఇది బీసీలను మోసం చేయడానికి మాత్రమే తప్ప బీసీ ఏ బేసిక్ లో చేశారని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారు.
ఏ విధంగా అనుకుంటారు వాళ్ళు, ఏ విధంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటారు. ఇప్పటిదాకా కోటేశ్వరరావు గారు చాలా బ్రహ్మాండంగా చాలా చక్కగా చెప్పిండు. అది వాళ్ళు చూసుకోవాలి, వాస్తవమా కాదా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి బీజేపీ మేము బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం. చిన్న శాఖలు ఎందుకు అయిందంటే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో చిన్న శాఖ అదేమన్నా ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా, హెల్త్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా, హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా. ఏంది ఇటువంటి మినిస్టర్స్ ఇచ్చేది? ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ఇవ్వరాదు? ఎందుకు ఇవ్వరాదు? బీసీలు వాటికి అర్హులు కాదా? ఏమైందండి? బీసీలు వాళ్ళు మేనేజ్ చేయలేరా? బీసీలు ఏమైంది? మినిస్టర్ కి ఏమైంది? గంగుల కమలాకర్ కి చిన్న శాఖనండి అది. అరే మీరు అన్ని నేను అడిగినా కదా, మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా, వాటి మీద సమాధానం చెప్పండి. రాష్ట్రంలో మీరు గెలిచేది లేదు, చేసేది లేదు, బీసీ ముఖ్యమంత్రి చేసేది లేదు. రైట్. వెంకట్, రాజేంద్రనా, ఇప్పుడు ఒక మాట నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఒక 2 విషయాలు చెప్తా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు చెవులో పూలు పెట్టారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెవులో పూలు పెడతారు. నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక విజిత్ అన్న చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే, అంటే బీసీ వర్గాల వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళు పైకి తీసుకురావడం కోసము బీసీని సీఎం చేస్తున్నారు అంటున్నారు కదా. ఈ వర్డ్స్ తో నేను అసలు ఏకీభవించట్లేదన్నా. ఎందుకంటే ఇది చేపట్టాలంటే ఫస్ట్ వాళ్ళ జనగణన చేయాలి కదా, వాళ్ళ కులగణన చేయాలి కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు, ఇవన్నీ తేలాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కటే విషయం అన్న ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారిని తొలగించిన తర్వాత బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ మారిపోయిందన్న చిన్న దాన్ని కప్పిపుచ్చడం కోసం చేసిన ప్రయత్నమే తప్ప వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మీరేం చేశారు చెప్పండి. కాదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా వెంకట్ ఒకవేళ బీజేపీ కప్పిపూచే ప్రయత్నమే చేసింది, దాన్ని కప్పిపూచే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా బీసీ మంత్రాన్ని ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్న? ఒక మాట, కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు 3వ తారీఖు తర్వాత సీఎం అనౌన్స్ చేస్తారు ఎవరైనా సరే. ఈ రోజు ఏంటి మన బీఆర్ఎస్ లో ముందే కూర్చున్నట్టుగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటామని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇప్పటికీ మా సిఎల్పీ లీడర్ ఒక దళిత వ్యక్తి కదనా. ఈ భారతదేశంలో 4 రాష్ట్రాల్లో మేము అధికారులు ఉంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులే కదా. సో మేమే ఉన్నట్టే అవకాశం మాకు కూడా వస్తుందేమో చూద్దాం. 3వ తారీఖు మేము అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత 100% దాని మీద ఒక అజెండా. అవకాశం రాదు, ఎలాంటి అవకాశం రాదు. ఒక నిమిషం రాదు, అది కానే కాదు. తెలంగాణ ప్రజలు రావాలని కోరుకుంటున్నారనా? తెలంగాణ ప్రజలు రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ యువత రావాలనుకుంటున్నారు. తెలంగాణ నిరుద్యోగులు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు వస్తేనే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం అంతే. రైట్. కోటేశ్వర గారు చెప్పండి సార్, ఫైనల్ గా ఏమంటారు? జరుగుతున్న పరిణామాలన్నీ బేరీజు వేసుకుని నేను ఇందాక ఒకటి అడిగాను మన బీజేపీ మిత్రుల్ని. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే నేను ఏ ముఖ్యమంత్రి ఏ సామాజిక తరగతికి చెందిన వాడు అనేటువంటి కోణంలో నేను ఇంతవరకు చూడలేదు. అందుకని ఇప్పుడు ఎవరైనా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైనా బీసీ ఉన్నారా, ఎంతమంది ఉన్నారా అనేటువంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అధికారంలో ఉన్నటువంటి విజిత్ గారు చెప్తారా సమాధానం? ప్రధానమంత్రి గారే బీసీ, మా పార్టీ ప్రధానమంత్రి గారే బీసీ, 27 మంత్రులు బీసీ నుంచి ఉన్నారు. ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు అని మాట్లాడితే ఎలా అండి? ముఖ్యమంత్రి లేరా? ఉన్నారు, ఎందుకు లేరు? ఇప్పుడు రానున్న రోజులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీసీ. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక మీకే తెలుస్తుంది మేము ఏ విధంగా చెప్పింది చేస్తాం అనేది. అరే అవన్నీ కాదు నేను అడుగుతాను, నాకు తెలియక అడుగుతున్నాను. ఎంత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బీసీలు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాను. ప్రధానమంత్రి బీసీ అన్నారు. ప్రధానమంత్రి బీసీ అన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా నేను బీసీ అని. ఓకే, చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను నేను. తెలిస్తే చెప్పండి, మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్పండి. కోటేశ్వర గారు పాస్ అని ప్రధానమంత్రి అని చెప్తారంటే నాకు. రైట్. ఒకటి ఎస్సీ వర్గీకరణ. మందకృష్ణ మాదిక్ గారు ఎన్నిసార్లు 2014 నుంచి మన ప్రధానమంత్రి గారిని కానీ లేదా బీజేపీ నాయకులు కానీ ఎన్నిసార్లు ఆయన ప్రదక్షిణలు చేశాడు? అప్పటి వరకు ఏం తెలియదు. 30 ఏళ్ల నాటి సమస్య అన్నారు. 30 ఏళ్ల క్రితం మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి పనిచేశారుగా, మరి అప్పుడు కట్టలేదా బీజేపీకి? ఇప్పుడే ఎందుకు వచ్చింది? కరెక్ట్ గా ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రకటన తర్వాత ఇదంతా నాటకం తప్ప అసలు రైట్.
గతంలో ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు చేసేదానికి ఇప్పుడు చేసిన ఏం చేశారు? నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికల కోసం ఆడుతున్నటువంటి ఒక జగన్ నాటకంలో బీజేపీ ఒక పెద్ద పాత్రధారిగా ఉన్నది అనేటువంటి నా అభిప్రాయం. మిగిలినటువంటి పార్టీల సంగతి అడుగుతారని మిగిలిన పార్టీల సంగతిగా వాళ్ళు ఏం చెప్పలేదుగా. బీసీ చేస్తామను, బీఆర్ఎస్ ఉంది, ఎస్సీ చేస్తామని చెప్పింది. అందుకనే కదా అందరూ విమర్శిస్తున్నారు. ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న అందరం వేస్తున్నాం కదా. అందువల్ల ఈ బీసీ కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి కూడా ఇవన్నీ కూడా నాకు మళ్ళీ పట్టం కడతారని బీఆర్ఎస్ అంటుంది. ఎవరికి పట్టం కట్టబోతున్నారో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. అసలు బీజేపీ బీసీ మాత్రం పనిచేస్తుందా, కాంగ్రెస్ 6 గ్యారంటీలు గట్టెక్కిస్తాయా అనేది కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వాళ్ళ ఈవినింగ్ బేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.